ఇవి స్థూల సూక్ష్మ శరీరాలు అవి సత్యత్వం అంటే అవి నిజము అనుకునే బుద్ధి నీకు పోవాలి. అది చెప్తున్నాడు. ఆత్మయే అన్నిటికీ ఆధారమని స్థిర బుద్ధి కలగాలి. ఆత్మ అన్నిటికీ ఆధారం అని తెలియాలంటే నువ్వు ఆత్మ ఏమిటో నీకు తెలియాలి, ఆత్మ ఎక్కడుందో నువ్వు తెలియాలి, దానిలో రమించడం తెలుసుకోవాలి. అది కేవలం గురువు వలన మాత్రమే అవుతుంది. తర్వాత యజ్ఞయాగాదులలో ఆరణి మథనం చేసి అగ్నిని ఆవిర్భింపజేస్తారు. ఆరణి అని 2 కట్టెలు, అంటే అవి ప్రత్యేకమైన కట్టెలు ఉంటాయి, మామూలు కట్టె కాదు అది. అవి ఇట్లా రాపిడి చేస్తే నిప్పు వస్తుంది. మధ్యలోనేమో పత్తి పెడతారు. అది అంటుకున్న తర్వాత దాంతో అగ్ని చేస్తారు. అది నిజంగా యజ్ఞం చేయాలంటే ఆ విధంగా చేయాలి. కర్పూరం బెళ్ళాలనేది మనం ఏదో నేతిపీరకాయ వ్యవహారం అంతే. అవి ఇట్లా 2 కట్టెలు ఇట్లా జరుగుతాయి. కింద ఏమో పత్తి పెడతారు. దాని నుంచి వచ్చిన రవ్వలు ఆ పత్తికి పడి అంటుకుంటుంది. సో ఇక్కడ చెప్తున్నాడు, దాని ఉదాహరణ తీసుకుంటున్నాడు. ఏమిటంటే యజ్ఞయాగాదులలో ఆరణి మథనం చేసి అగ్నిని ఆవిర్భింపజేస్తారు. దీనిలో పైన కింద 2 సమిధలు ఉంటాయి. అవి ప్రత్యేకమైన కర్ర. ఒకసారి దుర్గయ్యని అడిగాను నేను, అడవిలో తెస్తానన్నాడు, కానీ అతను తేలేకపోయాడు. ఓకే, ఎప్పుడు సాయిబాబాది చేసినప్పుడు ఆరణి పెట్టి మనం తీసి అగ్ని ప్రజ్వలింపజేసి దాంతో ఇక్కడ అఖండ దునికి ఏర్పాటు చేయాలని సంకల్పం చేశాను. అవలా లైవ్ బాబా గుడి దగ్గర నుంచే మనకు వచ్చింది చెప్తున్నాను అసలు. సో ఆ విధంగా సమిధులు ఉంటాయి. మధ్యలో మదన కాష్టం ఉంటుంది, అంటే వెలిగించేది ఏదైతే ఉందో అది ఉంటుంది. మదించడం వలన అగ్ని పుట్టుకొస్తుంది. అట్లే విద్యారూపమైనటువంటి అగ్ని ఉత్పత్తికి ఆచార్యుడు శిష్యుడు ఇరువురు పైన కింద గల ఆరణి సమిధల వంటి వారు. సో పైన గురువు, కింద శిష్యుడు, వీళ్ళిద్దరి మధ్య రాపిడే ఆరణి, అది అగ్ని, జ్ఞానం అనే అగ్ని. అర్థమైందా? ఇప్పుడు రివర్స్ గేర్ ఏంటంటే గురువు కిందను శిష్యుడు పైన ఎక్కుతున్నారు. అందుకని నిప్పు రావట్లే, ఉన్న నిప్పు ఆరిపోతుంది. అర్థమైందా? అట్లే విద్యారూపమైన అగ్ని ఉత్పత్తికి ఆచార్యుడు శిష్యుడు ఇరువురు పైన కింద గల ఆరణి సమిధల వంటి వారు. ఉపదేశమే మదన కాష్టం. సో గురువు నీకు చెప్పే ఉపదేశం ఏదైతే ఉందో అది, అంటే వాళ్ళిద్దరికీ ఆ శిష్యుడికి చెప్పిన తర్వాత వాడిలో కలిగే జ్ఞానం ఏదైతే ఉందో అదే ఉపదేశం, మదన కాష్టం. దానితో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది. అంటే శిష్యుల్లో జ్ఞాన అగ్ని వస్తుంది. అంతవరకు వాడికి ఉంది, కానీ ఈ రాపిడి వస్తే కానీ గురువు ద్వారా వాడికి ఆ అగ్ని ప్రజ్వలింపదు. అర్థమైందా? అంటే నీ లోపల ఉన్న పరమాత్మను తెలుసుకునే అవకాశం గురువు నీకు ఆరణి మదనం చెయ్యాలి. ఇక్కడ ఎవరైనా ఒప్పుకుంటున్నారా శిష్యుడు గురువు ఏమైనా చెప్పడానికి? కొద్దిగా తప్పురాను చేసేదంటే ఒక వచ్చి వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి బేట. ఓకే, సరే. అప్పుడు జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఆ జ్ఞానాగ్ని విలక్షణమైన సుఖానుభూతిని కలగజేస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు రహస్యం మనకి. ఎప్పుడైతే సాధకుడు గురువు దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత ఆ జ్ఞానంలో వాడు ఉండడం, అనగా పరమాత్మతో ఐక్యమైపోయి ఆ అనుభూతిని పొందటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడో దాని నుంచి జనించేటువంటి నిజమైన ఆనందం తన లోపలే ఉందని తెలుస్తుంది. అది అలవాటైన తర్వాత బయట ప్రపంచంలో కనపడే అమ్మాయిలు, డబ్బు వ్యవహారానికి వాడు పడిపోడు. ఇది ఓకే. ఈ జ్ఞానంలో యజ్ఞంలో సుబుద్ధి అయిన శిష్య చూడమని, అంటే మంచి బుద్ధి కలిగిన శిష్యుడు సద్గురువు ద్వారా అత్యంత విశుద్ధ జ్ఞానం పొందుతాడు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి గల శిష్యుడు. కండిషన్ వేశాడు అక్కడ. అంటే వక్ర బుద్ధి ఉన్న శిష్యుడికి ఈ జ్ఞానం రాదు అని. అర్థమవుతుందా బేటా? ఊరికే పేరుకి నేను ఆశ్రమంలో చేరిపోయాను అనగానే ప్రతివాడు శిష్యుడైపోడు. అర్థమైందా? ఎక్కడ దొరుకుతుందా? జేబులో కత్తెర పెట్టుకు తిరుగుతాం కొంతమంది, బ్లేడ్లు జుట్టులో పెట్టుకు తిరిగేవాళ్ళు కొంతమంది. ఇట్లాంటి వాళ్ళు శిష్యుల కింద పనికిరారు. అర్థమైందా? అది సంగతి. ఈ సద్గురు ద్వారా అత్యంత విశుద్ధ జ్ఞానం, అంటే పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. గుణాదులతో పొందిన మాయా విషయాలను భస్మం చేస్తాడు. అంటే నీకు పుట్టినప్పుడు ఇందాకేం చెప్పాం? యోగమాయ,
3 గుణాలు ఉన్నాయి. అందరిలో ప్రకృతిలో అందరికీ పెట్టానని చెప్పాడు కదా. దాన్ని కేవలం గురువు కలిగించినటువంటి జ్ఞానంతో మాత్రమే దాన్ని భస్మం చేయగలవు. నీకు మామూలుగా పోయే అవకాశం లేదు. నువ్వు ఎంత మారిపోయినా సరే, ఎంత మారానని నువ్వు అనుకున్నా సరే, ప్రపంచాన్ని మోసం చేయడానికి నువ్వు ఎన్ని రకాలుగా మారినట్టు కనపడినా సరే, వేదాలు వల్లించినా సరే అది రాదు. ఆ జ్ఞానం నిజమైంది కాదు. కేవలం గురువు నిన్ను పరిశుద్ధం చేయాలి, విశుద్ధ జ్ఞానం నీకు నేర్పాలి. ఆ దాని ద్వారా మాత్రమే అది లోపల భస్మీపటలం అవ్వాలి. భస్మీపటలం అంటే తెలుసా? తగలడిపోవడం. అది జరిగితే కానీ రాదు. తర్వాత గుణాదులతో పొందిన మాయా విశేషాలు భస్మం చేస్తాడు. ఆ తర్వాత మాయనే భస్మం చేస్తాడు. అంటే మాయ ద్వారా గుణాలు వస్తున్నాయని చెప్పాను కదరా. భగవద్గీతలో చెప్తాడు, నా మాయ మీద 3 గుణాలు, వీటితో ప్రతి ప్రాణి పుడుతోందని చెప్పాడు. మొట్టమొదటి గుణాలను నువ్వు దాటాలని చెప్పాడు. అంతే కదరా. సత్వక, సాత్విక, తర్వాత తమోగుణం, రజోగుణం. ఇవి అయిన తర్వాత ఈ 3 గుణాలు దాటిన తర్వాత శుద్ధ సాత్వికానికి నువ్వు వెళ్ళాలని చెప్తాడు. శుద్ధ సాత్వికానికి వెళ్ళినప్పుడు నా యొక్క సపోర్ట్ నీకు దొరుకుతుంది, నీ బుద్ధి వికాసం అవుతుంది. అప్పుడు నేను దదామి బుద్ధి యోగం, నీకు బుద్ధి యోగాన్ని నేను ఇస్తాను, నిన్ను పైకి లాగుతానని చెప్తాడు. నువ్వు అంత మారితే ఆయన అప్పుడు సాయం చేస్తాడు. నువ్వు ఏమీ మారకుండా 6 ఏళ్ల నుంచి ఆశ్రమానికి వస్తాను, నాకు పైమెట్టు చెప్పలేదు, 2వ వాడికి చెప్పావు, ఈ మాటలు మరి అది ఓకే. నేను ఇప్పుడు ఎవరిని విమర్శించడానికి కాదు నాన్న. నేను అనేది ఏంటంటే మన యొక్క ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నటువంటి మార్గం సరైనటువంటి బుద్ధిలో, సరైన పద్ధతిలో వెళ్ళటం లేదు. నేను మనవి చేసేది అది. నీకు అవి మిగతావన్నీ అనవసరం. నీకు గురువు చెప్పింది నేర్చుకో, ముందుకెళ్ళు. నేను అనే మాట రావద్దురా తండ్రి. ఓకే. అప్పుడు మాయను భస్మం చేస్తే మాయా సంసారం మాయమైపోతుంది. చివరకు ఆత్మ ఒక్కటే మిగిలి ప్రకాశమానం అవుతుంది. ఎప్పుడైతే బుద్ధియోగం ఆయన అప్పచెప్తున్నాడో నీ కేవలం నీ ప్రకాశమే నీలో నిలిచిపోతుంది. ఆ ప్రకాశంలో నువ్వు వెళ్ళి ఉండడం అలవాటు చేస్తే అది జ్ఞానయోగంగా మారుతుంది. ఆ జ్ఞానయోగంలో నువ్వు ఉండడం అలవాటు చేసుకుంటే అప్పుడు కనపడినటువంటి ప్రపంచ ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను కదిలించలేవు. అప్పుడు మాత్రమే నువ్వు పరమాత్మతో ఉంటావు. ఇది ఇలా ఎంతకాలం ఉండాలి గురువుగారు? ప్రాణం విడిచిపెట్టే వరకు ఉండాలి అయ్యా. ఈ విధంగా జ్ఞానాగ్ని వాస్తవిక రూపంలో శాంతిని ప్రసాదిస్తుంది. ఇందాక చెప్పాను, ఇందాక కూడా చెప్తాడు. అందుకే ఆ జ్ఞానాగ్ని విలక్షణమైన సుఖ అనుభూతిని కలిగిస్తుందని చెప్పాడు. మళ్ళీ ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు, అది శాంతిని ప్రసాదింపజేస్తుంది. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? ఎవరైతే ఈ యోగాన్ని బాగా చేస్తున్నాడో వాడు నా పరంధామాన్ని చేరతాడు, అక్కడ పరమ శాంతిని పొందుతాడు అని చెప్తున్నాడు. అదే ఇది. తర్వాత సమిధలు లేకపోతే అగ్ని హుతమైపోయినట్లు, అగ్ని చల్లారిపోయినట్లు సర్వము శాంతి వహిస్తుంది. ఎప్పుడైతే కట్టెలు వేయటం తగ్గిపోతే మంట తగ్గిపోతుంది కదరా, కుమిలిపోతుంది కూడా, పూర్తిగా ఆగిపోద్ది. అంటే అందులో వేసే కట్టెలు నీ కోరికలు. ఆ కోరికల కట్టెల్ని వేస్తూ ఉంటే ఇది మండుతూ ఉంటుంది. నువ్వు జన్మలకి రిజర్వేషన్లు చేసుకుంటూ వెడుతూ ఉంటావు. ఆ సంబంధమైనటువంటి కోరికలకు సంబంధించిన అగ్ని లేకుండా అయిపోయిందనుకో, దాని అంతటా చచ్చిపోద్ది. చచ్చిపోయినాక మిగిలేది ఏంటి? ప్రకాశం ఒక్కటే మిగులుతుంది. ఆ అగ్ని ఏ విధంగా చల్లారిపోతుందో ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆరాటాలు, పొట్ట తిప్పలు, ఉరుకులాటలు ఇవన్నీ తగ్గిపోతాయి. నిశ్చింతగా ఉంటాడు. అప్పుడు ఆ సర్వము శాంతి వహిస్తుంది. ఎందుకని వాడి దగ్గరగా ఏ విధమైనటువంటి ఆందోళన లేదు. అలా ఉండగలిగే పరిస్థితి వస్తుంది. ఓకే.